Oh, hi. Welcome back to Ascension Part 3. ఈ పార్ట్ త్రీలో ఈ సృష్టి అనేది ఎట్లా మొదలైంది, ఆ తర్వాత ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది, ఈ అసెన్షన్లో మన పాత్ర ఏంటి, మనకేం జరుగుతుంది, ఈ అసెన్షన్ అయ్యాక మనం ఎక్కడికి వెళ్తాం, సో ఈ విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదట సృష్టి జరగకముందు బేసిక్గా అంతా శూన్యం ఉండింది, ఏమీ లేదు. ఇది లేనప్పుడు కానీ ఏమీ లేదు అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. సో అక్కడ ఏముంది అంటే అణువు కంటే అణువైనటువంటి ఒక పరమాణువు, అంటే ఒక ప్యూర్ కాన్షియస్నెస్ ఉందన్నమాట. ఈ కాన్షియస్నెస్ అనేది ఇట్ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్. పర్ఫెక్షన్ అంటే ఏంటి? పర్ఫెక్షన్ అంటే నో నీడ్స్ అండ్ నో వాంట్స్, నో డిజైర్స్, ఇలా ఏమీ లేకుండా ఒక అణువు కంటే అణువు, ఒక పరమాణువు ఉందనుకుందాం. అండ్ అప్పుడు ఈ యూనివర్స్ కానీ, ఆమ్నివర్స్ కానీ, డిఫరెంట్ డైమెన్షన్స్ కానీ, ఏంజల్స్ కానీ, మనుషులు కానీ, గ్రహాలు కానీ ఎటువంటిది లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్యూర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఇది అంటే దానికి అది ఉంది అని తెలుసు, కానీ బట్ అది ఎలా ఉంది, అది దానికి ఆ కాన్షియస్నెస్ అంటే ఎవరు అనేది తెలియదు అన్నమాట. ఇలా తెలియనప్పుడు అదేం చేసిందంటే ఒకరోజు, అంటే జస్ట్ ఒక స్టోరీ లాగా చెప్పుకున్నాం, నేనెవరు అనేది తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం మొదలుపెట్టిందనమాట. అది ఎప్పుడైతే నేనెవరు అని తెలుసుకోవాలని అనుకుందో అప్పుడు మనకి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తారు కదా, ఈ బిగ్ బ్యాంగ్ థియరీ లాగా ఒక పెద్ద విస్ఫోటనం జరిగినట్టు అనుకోవచ్చు మనం. సో ఆ హూయామై అనేటువంటి ఒక క్వశ్చన్ ద్వారా ఈ విస్ఫోటనం జరిగి దాని నుంచి మనం గాడ్ అని చాలామంది అంటూ ఉంటారు కదా, ఆ గాడ్ అని కనుక మీరు అనుకుంటే గాడ్స్ హార్ట్ నుంచి వచ్చినటువంటి స్పార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంజల్స్ అన్నమాట, ఏంజల్స్గా రూపాంతరం చెందాయి. అయితే ఈ రూపాంతరం చెందినప్పుడు వాటి క్రియేటర్ వచ్చి గాడే కదా, అంటే ఈ అణువు కంటే అణువైనటువంటి పరమాణువే కదా వాటి క్రియేటర్. అంటే ఈ ప్రతి ఒక్క క్రియేషన్లో కూడా, ఈ గాడ్ యొక్క ప్రతి ఒక్క క్రియేషన్లో కూడా మీకు ఒరిజినల్ వన్నెస్, అంటే ఒరిజినల్ గాడ్ సెల్ఫ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్యాటర్న్స్, దాని యొక్క కాన్షియస్నెస్, ఈ ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా మీకు ఎంబడ్ అయి ఉంటుందన్నమాట. సో ఈ క్రియేటర్ అనేవాడు, ఎవరైతే గాడ్ అంటామో మనం, ఈ గాడ్ అనేవాడు సో బేసిక్గా దాని క్రియేషన్స్కి, అంటే దాని ఆస్పెక్ట్స్కి కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తాడనమాట. అంటే నేనెవరు అనేది నాకు తెలుసుకోవాలి అంటే నేను ఆస్పెక్ట్స్ని క్రియేట్ చేసి బయటకు వదులుతాను. సో ఈ ఆస్పెక్ట్స్ అనేవి ఆన్ మై బిహాఫ్ అవి ఎవరు అనేది తెలుసుకుని ఆ యొక్క విజ్డమ్ ఏదైతే గ్యాదర్ చేస్తాయో ఈ ఆస్పెక్ట్స్, అది డైరెక్ట్లీ ఇట్ ఆన్సర్స్ క్వశ్చన్ ఫర్ ద ఒరిజినల్ వన్నెస్ అన్నమాట. అంటే ఆస్పెక్ట్స్ క్రియేషన్ ద్వారా తనెవరు అనేది తనకి తెలుసుకుంటుంది అన్నమాట, ఈ ఒరిజినల్ వన్నెస్ అనేది. సో ఇలా ఆస్పెక్ట్స్ని క్రియేట్ చేసినప్పుడు అవి ఏంజల్స్గా రూపాంతరం చెంది, అంటే ఏంజల్స్ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. అంటే అలా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా ఈ ఏంజల్స్ అనేవి ఫర్దర్గా ఆస్పెక్ట్స్ని క్రియేట్ చేసుకోవడం కోసం
ఇంకా స్లో డౌన్ రియాలిటీ. అంటే మీరు ఏంజలిక్ రెల్మ్స్లో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా ఫాస్ట్గా క్విక్గా జరిగిపోతుంది అనమాట. అంటే మేనిఫెస్టేషన్ అనేది ఏంజలిక్ రెల్మ్స్లో చాలా క్విక్గా ఉంటుందన్నమాట. అదే మనకి ఆ రియాలిటీని కొంచెం స్లో చేసి కొంచెం ఆ స్లో డౌన్ రియాలిటీలో ఉంటే ఆ మేనిఫెస్టేషన్ ఎట్లా జరుగుతుంది, దానికోసం అది ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం మనం ఏంజలిక్ రెల్మ్స్ నుంచి ఈ భూమి మీదకి వచ్చామన్నమాట. సో యూ అండ్ ఐ అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ ఆర్ ఏంజల్స్ అనమాట. మనం ఏంజలిక్ రెల్మ్స్ నుంచి మన ఎనర్జీని డిసెండ్ చేసుకుని భూమి మీదకి వచ్చి ఇక్కడ అనేక ఆస్పెక్ట్స్ మనం క్రియేట్ చేసుకుని వాటి ద్వారా నేనెవరు అనేది తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం అన్నమాట. సో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఈ భూమి మీదకి వచ్చేదానికి కారణమే ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడానికి అన్నమాట. ఎందుకని ఈ క్వశ్చన్ అనేది మొట్టమొదట ఎక్కడ పుట్టింది? ఒరిజినల్ వన్నెస్లో పుట్టింది. కాబట్టి అక్కడి నుంచి దాని క్రియేషన్స్గా మనం ఈ భూమి మీదకి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ తెలుసుకోవడానికి వస్తాం అన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ ఆస్పెక్ట్స్ అనేవి క్రియేట్ చేయబడినాయో, అంటే ఈ ఏంజల్స్ అనేవి క్రియేట్ చేయబడినాయో, అప్పుడే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా మరొక 2 ఆస్పెక్ట్స్ అనేవి, అంటే 2 పొటెన్షియల్స్, 2 పాసిబిలిటీస్ అనేవి కూడా క్రియేట్ చేయబడినాయి అన్నమాట. ఈ 2 పాసిబిలిటీస్ ఏంటి? ఒకటి ఇన్వర్డ్ లుకింగ్ సెల్ఫ్, అంటే నేనంటే నేను ఎవరు అనేది తెలుసుకోవాలనేటువంటి ఆస్పెక్ట్ యొక్క ఒక సెల్ఫ్ విచ్ ఈజ్ యువర్ సోల్. అది. రెండోది అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే మనం బయటకు వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ చేసి మనం అంటే ఎవరో తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నానికి మనకి సహాయం చేసేటువంటి ఇంకొక ఎక్స్ప్రెషన్, దాన్నే అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇలా మనం ఇమాజిన్ చేసుకుంటే ఒక ఇన్వర్డ్ లుకింగ్ సెల్ఫ్ అండ్ ఒక అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అనేది ఈ 2 క్రియేట్ చేయబడినాయి. అయితే అవి క్రియేట్ చేసినప్పుడు ఇన్వర్డ్ లుకింగ్ సెల్ఫ్ అనేది ఇట్ వెంట్ టు స్లీప్ అ లాంగ్ టైమ్ ఎగో. సో ఎందుకని అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్కి ఇట్ హ్యాస్ గ్రాంటెడ్ కంప్లీట్ ఫ్రీడమ్ అన్నమాట. అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి ఆ విజ్డమ్ని మనం అంతా గ్యాదర్ చేసిన తర్వాత ఇంకా చాలు నాకు ఎక్స్పీరియన్సెస్ అనుకున్నప్పుడు అప్పుడు ఇన్వర్డ్ లుకింగ్ సెల్ఫ్ అనేది లైన్లోకి వస్తుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే మీ సోల్కి ఎక్స్పీరియన్సెస్ అనేవి చాలు అని అనిపిస్తుందో, ఈ భూమి మీద మనం తీసుకున్నటువంటి జన్మలు చాలు అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మీకు ఈ ఇన్వర్డ్ లుకింగ్ సెల్ఫ్ అనేది అవేకెన్ అవ్వడం మొదలవుతుంది అన్నమాట. దాన్నే స్పిరిచువల్ అవేకెనింగ్ అంటారు. అట్లా జరిగినప్పుడు ఆ ఇన్వర్డ్ లుకింగ్ సెల్ఫ్ ఏదైతే ఉందో విచ్ ఈజ్ యువర్ సోల్, అది ఇట్ విల్ స్టార్ట్ అవేకెనింగ్ అనమాట. అది అవేకెన్ అయ్యేటప్పుడు ఇంకా అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్కి ఇంకా అంత పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే బికాజ్ అదంతా ఎక్స్పీరియన్స్ చేసేసింది కాబట్టి ఆ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అనేది నెమ్మదిగా ఇట్ విల్ స్టార్ట్ గోయింగ్ టు స్లీప్. సో అందువలన ఇప్పుడు చాలామంది ఈ భూమి మీద ఇప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్లోకి వస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇప్పుడు ఇట్ విల్ స్లోలీ స్టార్ట్స్ బ్యాలెన్సింగ్ అండ్ క్వైట్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. ఎందుకని అది ఈ ఇన్వర్డ్ లుకింగ్ సెల్ఫ్ ఏదైతే అవేకెన్ అవుతుందో మీలో, దానికి మార్గం ఇవ్వడానికి ఈ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అనేది బ్యాలెన్స్లోకి వస్తుంది అనమాట.
క్వైట్గా అవుతుందన్నమాట. సో సో ఈ ప్రయత్నంలో భాగంగా మనం ఈ యొక్క అసెన్షన్ అనేది ఈ అసెన్షన్ అనేటువంటి పెద్ద ప్రాసెస్ చాలామందికి ప్రస్తుతం భూమి మీద జరుగుతూ ఉంది. కానీ ఈ అసెన్షన్కి బీజాలు మాత్రం కొన్ని వందల సంవత్సరాల క్రితమే పడి ఉంటాయి మనందరికీ కూడా. అప్పటి నుంచి మనం ఈ ఈ అసెన్షన్ ప్రాసెస్ అనేదాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం. అయితే ఈ ఎక్స్పీరియన్స్ చేస్తూ 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 చివరికి ఇప్పుడు మనం ఈ చివరి జన్మల్లోకి వస్తాం అన్నమాట. సో ఈ అసెన్షన్ అనేది మ్యాక్సిమం అంటే ద రియల్ అవేకెనింగ్ అనేది ఈ లైఫ్లో జరుగుతుంది. ఎందుకంటే ఈ చివరి లైఫ్లో మనకి స్పిరిచువల్ అవేకెనింగ్ అనేది ఇట్ హిట్స్ యువర్ ఫిజికల్ బాడీ. అంతకు ముందు వరకు ఈ అవేకెనింగ్ అనేది చాలా క్వైట్గా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది అనమాట. ఎందుకని మీకు అవసరం లేని అన్నీ కూడా, అంటే వెదర్ ఇట్ ఈజ్ జాబ్ కానీ, పీపుల్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, బిజినెసెస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు అవసరం లేనిదన్నీ కూడా మీ లైఫ్ నుంచి తీసేస్తుంది. అది ప్రీ అసెన్షన్ ప్రాసెస్ అంటారు. ఆ ప్రాసెస్లో తీసేసి మీకు చివరికి అది మిమ్మల్ని అసెన్షన్లోకి తీసుకొస్తుంది అన్నమాట. సో ఇట్లా అసెన్షన్లోకి తీసుకొచ్చినప్పుడు మీకు అది మీలో ఉన్నటువంటి భయాలను కూడా బయటకు తీసుకొస్తుంది. ఎందుకు భయం అంటే, ఈ అసెన్షన్ అనేది ఏం జరుగుతుందో, అసెన్షన్ ప్రాసెస్ అనేది జరిగితే మనకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనిషికి ఈ ప్రాసెస్ గురించి భయం ఉండొచ్చు. అయితే ఈ అసెన్షన్ అనేదానికి ఎప్పుడైతే మనం కొన్ని వందల సంవత్సరాల క్రితం దీనికి ఎప్పుడైతే నాంది పలకడం జరిగిందో అప్పుడే మనం అసెండ్ అయినట్టు అన్నమాట. ఎందుకని? బికాజ్ అసెన్షన్ బై ఇట్స్ వెరీ నేచర్ చాలా న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. అంటే మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా అసెన్షన్ అనేది న్యాచురల్గా జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ఒక చాయిస్ మీరు ఎప్పుడైతే అనుకున్నారో మీరు అసెండ్ అయినట్టే లెక్క. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు అది ప్రాసెస్ ఎలాగో జరుగుతుందన్నమాట, జరిగే తీరుతుంది. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ లైఫ్ టైం అయినా సరే. బట్ ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే ఆ అసెన్షన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. బట్ అసెన్షన్ అనేది ఎలాగైనా జరిగి తీరుతుంది. ప్రతి ఒక్క సోల్, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఎవరైతే భూమి మీద పుట్టారో వాళ్ళందరికీ అసెన్షన్ జరిగి తీరవలసిందే. ఎందుకని అంటే అసెన్షన్ అనేది ఇట్ ఈస్ ఎ రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ఎనర్జీస్. అంటే వెదర్ యూ కాల్ ఇట్ యాజ్ మ్యాస్కులిన్, ఫెమినిన్, కానీ లైట్ అండ్ డార్క్, ఇటువంటి ఎనర్జీస్ అన్నిటినీ కూడా రీబ్యాలెన్స్ చేసుకుంటాం అన్నమాట ఈ అసెన్షన్ ప్రాసెస్లో. అలాగే అవుట్వర్డ్ expression and inward looking self, that is also balanced, and your human body, physical body and the light body also merges into each other, and adi kuda balance avutundi annamata, physical body and light body. So ee rakanga meeku రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ఎనర్జీస్ అనేది అసెన్షన్లో జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఈ అసలు ఎనర్జీ అనేదే కంటిన్యూస్గా ఇవాల్వ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే సోల్స్ కూడా అన్నీ కంటిన్యూస్గా ఎవాల్వ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ఎవల్యూషన్, ఆత్మోన్నతి జరుగుతూనే ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. సో దీనికి స్పెసిఫిక్గా మనం ఏదైనా సెరమనీసో లేదంటే ఇంకెక్కువ పుస్తకాలు చదవాలనో లేదంటే ఒక గురువుని ఫాలో అవ్వాలనో ఇలాంటివి ఏమీ లేవు. ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఇట్ హ్యాపెన్స్ ఎనీవే, అలా అన్నమాట. సో అయితే
ఈ అసెన్షన్ ప్రాసెస్ జరిగాక మన చివరి లైఫ్ టైం అయిపోయాక మనం ఎక్కడికి వెళ్తాం? మనం వెళ్ళి ఇప్పుడు ఈ ఒరిజినల్ వన్నెస్ ఏదైతే ఉందో దానిలో ఇంటిగ్రేట్ అవుతామా, లేక అలా ఆవిరైపోతామా? ఏం జరుగుతుంది అంటే బేసిక్గా అసెన్షన్ ప్రాసెస్ ఎవరైతే లాస్ట్ లైఫ్ టైంలో ఉన్నారో వాళ్ళకి ఈ జన్మ అయిపోయిన తర్వాత దే గో ఇన్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ థర్డ్ సర్కిల్. థర్డ్ సర్కిల్ అంటే దట్ ఈజ్ అసెన్షన్, అంటే మీ ఓన్ సావరెంటీ అన్నమాట, మీ ఓన్ ఫ్రీడమ్, మీ ఓన్ సర్కిల్, యువర్ ఓన్ గాడ్ సెల్ఫ్, దానిలోకి వెళ్తారు మీరు. అంటే ఫస్ట్ సర్కిల్ వచ్చేసి మనం ఒరిజినల్ వన్నెస్ని వదలక ముందు ఆ పార్ట్ ఆఫ్ ఒరిజినల్ వన్నెస్లో ఉన్నాం కదా, దాన్ని ఫస్ట్ సర్కిల్ అంటారు. జస్ట్ ఇమాజిన్ అనమాట, ఇమాజిన్ లైక్ దట్. సెకండ్ సర్కిల్ వచ్చేసి మనం ఈ సిరీస్ ఆఫ్ లైఫ్ టైమ్స్ ఆన్ ద ప్లానెట్, ఈ భూమి మీద ఈ ఒకదాని తర్వాత ఒకటి జన్మలు తీసుకున్నాం కదా, ఈ సిరీస్ని మనం సెకండ్ సర్కిల్ అనుకోవచ్చు అనమాట. ఇట్స్ లైక్ ఏ శాండ్ బాక్స్. మనకి పిల్లలకి ఆడుకుంటారు చూడండి, మన సరదాగా మట్టితో, క్లేతో, వాటితో ఆడుకుంటూ ఉంటారు కదా, అలాగే ఇక్కడ మనం ఎనర్జీని యూస్ చేసుకుని ఆస్పెక్ట్స్ క్రియేట్ చేసి ఆ ఎనర్జీ యూసేజ్ ఎట్లా ఉంటుందో తెలుసుకుంటాం అనమాట ఈ సెకండ్ లైఫ్ టైంలో. ఆ తర్వాత ఇక్కడి నుంచి సెకండ్ లైఫ్ టైం సెకండ్ సర్కిల్ అయిపోయిన తర్వాత దెన్ వీ గో ఇన్ టు ద థర్డ్ సర్కిల్ విచ్ ఈజ్ అవర్ అసెన్షన్. ఈ థర్డ్ సర్కిల్ అనేది ఇట్ ఈజ్ ఎంటైర్లీ ఓన్లీ ఫర్ ద ఇండివిజువల్, ఫర్ దట్ సోల్. అక్కడ ఎవరు there is no God, there is no government, there is nothing, మీ హైరార్కీ ఉండదు, ఏం ఉండదు అక్కడ. ఇట్ ఈస్ ఓన్లీ యువర్స్ అండ్ ఇట్ ఈస్ ప్యూర్ అండ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్షన్ అంటే ఏంటి? నో నీడ్స్ అండ్ నో వాంట్స్, అది పర్ఫెక్షన్ మీన్స్. అంటే అక్కడ మీకు ఫిజికల్ బాడీ ఉండదు, బట్ యు ఆర్ ఇన్ యువర్ లైట్ బాడీ. సో ఫిజికల్ బాడీ లేనప్పుడు మీకు దెర్ ఆర్ నో వాంట్స్ అండ్ దెర్ ఆర్ నో నీడ్స్ అండ్ దెర్ ఆర్ నో ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఆర్ ఇంటర్నల్ ప్రెషర్స్. ఫిజికల్ బాడీ ఉండదు కాబట్టి. అండ్ దెర్ ఈజ్ నో మైండ్. సో దెర్ ఈజ్ నో మైండ్, ఇట్స్ ఎ ప్యూర్ కాన్షియస్నెస్ కాబట్టి, అండ్ ఇట్ బిలాంగ్స్ టు యూ, ఇట్ బిలాంగ్స్ టు ద ఇండివిజువల్. కాబట్టి ఆ థర్డ్ సర్కిల్ అనేది మనం ఈ జన్మ అయిపోయిన తర్వాత, అంటే చివరి జన్మ అయిపోయిన తర్వాత మనం థర్డ్ సర్కిల్లోకి వెళ్తాం అన్నమాట. అప్పుడు మనకి గాడ్ అంటే ఏంటో మనకు తెలుస్తుంది. అంటే అప్పుడు వీఆర్ గాడ్ ఆల్సో అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట. మనం కూడా గాడ్ అనేటువంటి విషయం అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు మనం జస్ట్ ఏదో మాట వరుసగా అనుకుంటూ ఉంటాం, ఏదో పుస్తకాల్లో చదువుతూ ఉంటాం, లేదంటే గురువులు చెప్తూ ఉంటారు నువ్వు కూడా దేవుడివే అని. కానీ దాని అర్థం అనేది మనకు ఇప్పుడు అర్థం కాదు. బట్ వెన్ యూ గో ఇన్ టు ద థర్డ్ సర్కిల్ ఇన్ అసెన్షన్, దెన్ యూ రియలీ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్ అండ్ ఇట్ ఈస్ అన్డినయబుల్. సో అట్లా ఈ బిగ్ పిక్చర్లో ఏంటంటే ఫస్ట్ సర్కిల్ అండ్ సెకండ్ సర్కిల్ అండ్ థర్డ్ సర్కిల్, ఇట్లా మూడు అంశాలు ఉంటాయి అన్నమాట. సో అయితే ఈ అసెన్షన్లో చివర్లకి వచ్చే వాళ్ళకి చాలామంది సార్ మా సోల్మేట్ ఎక్కడ, మా ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్స్, ఇలా చాలా కాన్సెప్ట్స్ మాట్లాడుతూ ఉంటారు, చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ what they are really looking for is to integrate back into themselves, అంటే is to integrate back into their soul.
సో ఈ ఈ ట్విన్ ఫ్లేమ్ అన్నా, ఈ యొక్క సోల్మేట్ అన్నా, ఇవన్నీ కూడా ఏదో సరదాగా మనం మాట్లాడుకునే కాన్సెప్ట్సే, కానీ మీకు ఈ ఎసెన్షియల్లోకి వచ్చే వాళ్ళకి ఈ ట్విన్ ఫ్లేము, ఈ ఈ సోల్మేటు, ఈ అవ్వారాలన్నీ ఏమి ఉండవు. యువర్ ట్విన్ ఫ్లేమ్ అండ్ యువర్ సోల్మేట్ ఈజ్ యువర్ సోల్, అంతే. దట్ ఈస్ యువర్ ట్విన్ ఫ్లేమ్, దట్స్ యువర్ సోల్. There is no human being which can be your twin and which can be who can be your soulmate. Okay, so కాబట్టి ఈ అసెన్షన్లో ఏంటంటే ఆ కాన్సెప్ట్స్ అన్నిటినీ మనం వదిలేయాలి. సో బేసికలీ ఈ అసెన్షన్లో ఏదైతే మనకు సర్వ్ చేయదో వాటన్నిటినీ మనం వదిలేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు మనకి అసెన్షన్ అనేది జరుగుతుంది. సరే, ఈ వీడియోలో ఒక బిగ్ పిక్చర్ అయితే ఇచ్చాం. సో బట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని వేరే విషయాలు మాట్లాడుకుందాం అసెన్షన్ గురించి. థ్యాంక్ యూ అండి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, జస్ట్ గివ్ మీ అ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.